మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త ప్రభువా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ వాక్య భాగంలోకి వెళ్తున్నాం. గత వారం రోజులుగా మీరు నాతో ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో మీ వాక్య భాగాన్ని వెత్తబోతుండగా తండ్రి, నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని ప్రతి బిడ్డని మీరు సంధించండి. జూమ్లో ఉన్న బిడ్డలు నాయనా తండ్రి దేవన్న ప్రభా, మరి అదే రీతిగా తను యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు, టీవీ మినిస్ట్రీలో ఉన్న బిడ్డలు, వాళ్ళందరితో మీరు మాట్లాడి నాయనా తండ్రి, ఒకవేళ వాళ్ళు సేవలో ఉంటే వాళ్ళని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. అలా కాకుండా ప్రభా తండ్రి, సేవలో ఉన్న వాళ్ళని జడ్జ్ చేసే వాళ్ళైతే వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ పద్ధతులు వీళ్ళు మార్చుకోవాలి. ఆ రకంగా దీవించి సహాయం దయచేయమని, వెత్తబోతున్న వాక్యాన్ని తండ్రి 100% అటెన్షన్ ఇచ్చి మీరే తోడు నుండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి మనిషి దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు? కష్టాలు పోతాయని, బాధలు తీరుస్తాడని, స్వస్థపరుస్తాడని, విడుదలిస్తాడని, దానికోసం దేవుడి దగ్గరికి వస్తాడు. ఎవ్వరు అంటే 100 మంది దేవుని దగ్గరికి వస్తే అందులో కేవలం 10 మంది మాత్రమే దేవుణ్ణి ప్రేమించి వస్తారు. మిగతా వాళ్ళందరూ ఆచార వ్యవహార రీతిగా రావచ్చు, అవసరం కోసం రావచ్చు, లేకపోతే అమ్మా నాన్న తీసుకొచ్చారని రావచ్చు. అది వీ కెన్ ఈజీలీ మేక్అవుట్. మిమ్మల్ని సేవలోకి దేవుడు పిలుచుకున్నాడంటే గాడ్ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ. నీ జీవితం దగ్గర నుంచి దేవుడు నిన్నేదో ఆశపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి బ్యాక్ సపోర్టింగ్ వాళ్ళు, ప్రేయర్ వారియర్స్, అంటే చిల్డ్రన్ మినిస్ట్రీ ఎవరన్నా సరే, కెమెరామెన్ ఎవరన్నా సరే, మీ అందరి దగ్గర కూర్చొని దేవుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చాలాసార్లు మనకి ఇష్టం లేనిది గాడ్ విల్ అలౌ అన్ప్లెజెంట్ సిట్యుయేషన్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా కష్టమైన విషయాలు, చాలా డిఫికల్టీ థింగ్స్, ఇవన్నీ కూడా దేవుడు అలౌ చేస్తాడు. దేవుడు పిలుస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శ్రమ పెట్టి దేవుడు చూస్తాడు. అసలు మనకి ఎంత బాధగా ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. అబ్రహాముకి లేక లేక కొడుకు పుడితే దేవుడు అంటున్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో అబ్రహాము పని చేయి, నీకు ఒక్కగానయ్యున్న ఒక కుమారుని ఇచ్చానే, వాడిని తీసుకొచ్చి బలి అర్పించవా? దేవా, నాతోనే మాట్లాడుతున్నావా? ఏంటి ప్రభువా ఎంత మాట అన్నావు? ఏం పట్టించుకోడు, చెప్పేది మాట వెళ్ళిపోయాడు అంతే. నీకు ఒక్కగానయున్న కుమారుడు, నీకు 100 ఏళ్ళప్పుడు పుట్టాడే, వాడిని పట్టుకొచ్చి బలి అర్పించి. అబ్రహాము జీవితంలో దట్ వాజ్ ద టఫెస్ట్ కండిషన్.
ఇన్ని ఒక ఎత్తు, ఆ ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఎవరికైనా సరే పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు బాగానే ఉంటుంది. పెళ్ళిళ్ళు అయ్యి ఒకళ్ళు పుట్టే వరకు నువ్వా నేనా అనుకుంటా ఉంటారు. కానీ పిల్లలు పుట్టేసిన తర్వాత మాత్రం పిల్లలే ప్రాణంగా బ్రతుకుతారు. ఇక వేరే ఉండదు, ఇక నువ్వు నేను లేదు, అడ్జస్ట్ అవుతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చిల్డ్రన్. 100 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత కొడుకు పుడితే అబ్రాం పట్రా, పట్టుకొచ్చి బలర్పించేసాయి. దేవుడు ఇంక అనిపించదు, చెప్పాల్సింది చెప్పేసి. ఆయన ఎప్పుడు దేవుడికి ఒక లక్షణం, ఎప్పుడు 90% దేవుడు చెప్పాలని అనుకున్నది చెప్పేసిన తర్వాత ఇంక ఉండరు అక్కడ. ఎప్పుడో రేర్గా మనం చెప్పుకోవడానికి మనకు ప్రార్థనల అవకాశం తప్పిస్తే ఎదురుగా ఉన్నప్పుడు అసలు మాటలు రావు. దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు ఏమన్నా చెప్పుకోవడానికి మాటలు రావు. మాటలు రాగలిగిన వ్యక్తి ఒక అబ్రాం మాత్రమే. ఇంకొంచెం బేరం ఆడతాను, 50 మందిని రక్షిస్తావా, 100 మందిని రక్షిస్తావా అని బార్గెన్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ అబ్రహాం, నోబడీ ఎల్స్. ఏం చెబితే అదే. ఏస్కేల్ని వెళ్ళి అడుగుతాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బతకగలవా నరపుత్రుడా అంటే, ఏమో ప్రభువా నీకే తెలుసు అంటాడు. ఎందుకు వచ్చిన వాళ్ళ దేవుడితో మాట్లాడటం ఎందుకని అంటే, అలాంటి జాగ్రత్తగా ఉన్న పరిస్థితుల్లో అబ్రహాముకి దేవుడు నీ కొడుకుని తీసుకొచ్చి అర్పించమన్నాడు. టఫెస్ట్ కండిషన్. విశ్వాసులకి తండ్రి, నిన్ను ఆశీర్వదించువాన్ని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాన్ని శపించదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడి అని అసలు వరుసపెట్టి బ్లెస్సింగ్స్ కుమ్మరించి కొడుకుని చంపేయమంటారు ఏంటంటే దేవుడు ఇస్తాడా ఇవ్వడా? దట్ వాజ్ ద టెస్ట్ ఫర్ అబ్రహాం. విల్ హీ బీ ఏబుల్ టు గివ్ హిస్ సన్ టు మీ ఆర్ నాట్? దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆఫ్ గాడ్. దేవుడు చాలాసార్లు మనుషుల్ని టెస్ట్ చేస్తారు. వీడి పని చేస్తాడా లేడా? చేయకపోతే నా పనికి విశ్వాసులకు తండ్రి అనడానికి ఎక్కడ సరిపోతాడు? రాబోయే కాలంలో తరతరాలన్నీ కూడా అబ్రహాము గురించి అద్భుతంగా చెప్పుకోవాలి అంటే అబ్రహాము నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి, స్వలాభాపేక్ష లేకుండా, సొంత ప్రేమ కాకుండా తన్ను చంపుకోవాలి. మనల్ని మనం చంపుకుంటేనే సేవ. చంపుకోవడం ఏ విషయంలో? మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా, మెటీరియలిస్టిక్గా, పరువు మర్యాదల విషయంలో, ఆశల విషయంలో, శారీర సంబంధమైన కోరికల విషయంలో, నేత్రాశ విషయంలో, జీవపు డమ్మం విషయంలో ప్రతిసారి మన తలని మనమే చితక్కొట్టుకోవటమే సేవ. అందుకే అంట సేవలోకి రావటం అంత ఈజీ కాదు, వచ్చినాక నిలబెట్టుకోవటం బహు కష్టం. రావటం ఓకే, నిలబెట్టుకోవటం బహు కష్టం. అది అబ్రహాము ప్రూవ్ చేసుకున్నారు, విశ్వాసులకి తండ్రి అయిపోయారు, బాగానే ఉంది. తర్వాత ఇంకొక ఆయనకు కూడా చెప్పారు. ఒక్కసారి చూడండి హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో కానీ చూస్తే 2వ వచనం చూడండి. బుక్ ఆఫ్ హోషేయ 1st chapter 2nd verse ఆన్వర్డ్స్. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. చాలా అక్కడ ఏం చెప్తున్నాడు? వ్యభిచారం చేసే అమ్మాయి, వ్యభిచారం చేసే అమ్మాయిని చేసుకో, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకో. ఏంటిది? బా, దేవుడు ఎంత కఠినాత్ముడా అనిపించట్లా? అనిపిస్తుంది, అనిపించట్లేదా? డెఫినెట్గా చాలా కష్టంగా ఉంటుంది. లేకపోతే హోషేయ ప్రవక్త కాలేడు. నువ్వు ప్రవక్త అవ్వాలి అంటే నిన్ను నువ్వు చంపుకోవాలి. చంపుకోవడంలో భాగంగా ఎలాంటి చంపుకోవడం అంటే, తిండి లేకపోతే భరించవచ్చు, సరైన ఇల్లు లేకపోతే భరించవచ్చు, లేకపోతే ఏదన్నా రాజులు దండెస్తే ఎక్కడికన్నా దాక్కోవచ్చు, జైల్లో వేస్తే ఉండొచ్చు. వ్యభిచారమైన ఈయనేమో ప్రవక్త, మహాపరిశుద్ధుడైతే కానీ ప్రవక్త కాలేడు. మహాపరిశుద్ధుడు ఎవరిని చేసుకోమన్నాడు? వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకో, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకో. ఒక వ్యభిచారం చేసే స్త్రీని కామన్ మ్యాన్ ఎవ్వరు ఇష్టపడరు. సో ఈ హోషేయ ఇశ్రాయేలీయుల్ని ఇష్టపడాలి అంటే ఎంత సాక్రిఫైస్ పర్సనల్ లైఫ్లో చేయకపోతే ఇష్టపడలేడు. హోషేయకి దేవుడు అంత కఠినమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. సేవలో ఆజ్ఞలు ఇవే. నువ్వు సేవకు వచ్చావంటే ఆ ఆజ్ఞని పాటించాల్సిందే, లేకపోతే రావాకు. ఎవడు రమ్మన్నాడు అసలు మిమ్మల్ని? రావద్దు. వచ్చినోడు నిలబడాలి.
నిలబడినవాడు తాను పడిపోకున్నట్లు కాపాడుకోవాలి. అంతేగాని ఆషామాషి కాదు సేవ అంటే చావు. ఈజీ అనుకుంటున్నారా? కాదు. అందుకనే హోషేయాకి చెప్పాల్సింది ఇలాంటి చెప్పాడు. అబ్రహాముకేమో కొడుకు టెస్ట్, హోషేయాకేమో పాపం ఫ్లెష్లో టెస్ట్. ఆ తర్వాత కానీ చూడండి ఒకసారి ఇర్మియా కన్నా చూస్తే, ఇర్మియా వీపింగ్ ప్రాఫిట్ కదా. ఇర్మియాకు ఒకటి చెప్పాడు 16వ అధ్యాయం 2వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఏంటమ్మా? వివాహం చేసుకో, పెళ్లి చేసుకోకూడదు. యూ హ్యావ్ టు కిల్ యువర్ ఫిజికల్ డిజైర్స్ ఫర్ మీ, సేస్ ద లార్డ్. He was an youngster at that point of time, but you have to kill your physical desires for the ministry of mine, says the Lord. దేవుడు చెప్తా ఉన్నారు, నిన్ను చంపుకో. నీ బాడీ టెంప్టేషన్స్ నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. నువ్వు ఏ అమ్మాయిని చూసి మోహించడానికి వీల్లేదు, పెళ్లి చేసుకోవడానికి కూడా వీల్లేదు. సేవ చేసుకో. కష్టం కదా అబ్బాయిలు? ఒకవేళ మీకు ఇది చెప్తే, ఇర్మియాకి ఎందుకు చెప్పాడు అంటే ఇర్మియా ఉండగలడు అని దేవుడికి తెలుసు. ఆమెన్, హల్లెలూయా. ఇర్మియా ఉండగలడు, దేవుడికి తెలుసు ఇర్మియా కెపాసిటీ. ఇఫ్ జెర్మియా వాజ్ ఎ లస్టీ ఫెలో, గాడ్ విల్ నెవర్ ఎవర్ గివ్ హిమ్ సచ్ కైండ్ ఆఫ్ పొజిషన్ అండ్ పోస్ట్, అండ్ గాడ్ విల్ నెవర్ కాల్ హిమ్ ఫర్ దట్ స్పెసిఫిక్ పర్పస్. జెర్మియా వాజ్ ఎ హోలీ పర్సన్, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. తన జీవితంలో దేవుని పిలుపుని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ముందుకొచ్చి ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో పేరెక్కించుకుని ఒక స్పెషలైజ్డ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే తన యొక్క శాంక్టిటీని మన ముందు ప్రూవ్ చేయడానికి దేవుడు డిసైడ్ అయ్యాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నువ్వు పెళ్లి చేసుకోబాకు, నువ్వు పిల్లల్ని కంట, నీకు జనరేషన్ లేదు, నెక్స్ట్ నా తరాలని చూద్దాం అనే ఛాన్స్ లేదు, నాకు ఒక భార్య ఉంటుంది వచ్చి వండి పెట్టుద్ది అనే సీన్ లేదు, సోలోగా బతుకు. అబ్రహాముని కొడుకుని ఇచ్చిమని చెప్పారు, హోషేయాని వ్యభిచారంతో చేసిన స్త్రీని పెళ్లి చేసుకోమన్నారు, ఇర్మియాని పెళ్ళే వద్దు. నెక్స్ట్ మీరు కానీ చూస్తూ ఉంటే నెక్స్ట్ చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎజికియల్ 24 చాప్టర్ 16th verse to 18th verse. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఎవరి కన్నులకి ఇంపైంది? నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయం నేను చేసి తిని. ఏంటమ్మా జరుగుతుంది అసలు? ఇందాకడ దాకా టెస్టు, అబ్రహాముకి టెస్టు, తర్వాత చూస్తే హోషేయా సరే చేసుకున్నాడు, నా కర్మలే ఏం చేస్తాం అనుకొని భరించుకుంటా కష్టపడ్డాడు. ఇర్మియాకి గోలే లేదు. కానీ ఇక్కడ యెహెజ్కేలుకు మాత్రం నీ కన్నులకి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తున్నా, నీ భార్య చచ్చిపోద్ది, నీ భార్యని తీసేసుకోబోతున్నా, నువ్వు ఏడవడానికి వీలు లేదు. నిజంగా ఈ మాట చదివితే ఎన్నిసార్లు చదివాను ఇది నేను. మృతులకై విలాపము చేయక అంటే ఏడవకుండా నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. యువర్ బిలవ్డ్ వైఫ్ ఈజ్ గోయింగ్ టు డై. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యు ఆర్ నాట్ సపోజ్ టు క్రై, యు ఆర్ నాట్ సపోజ్ టు షెడ్ యువర్ టియర్స్. జస్ట్ ఒక నిట్టూర్పు విడిచి ఊరుకో. గుండె పగిలిపోద్ది. అతిగా ప్రేమించిన భార్య, ప్రాణంగా ప్రేమించిన భార్య చనిపోతే ఏడవడానికి కూడా ఛాన్స్ లేదు. చూడండి అసలు ఆ మాట ఎంత కష్టంగా ఉంటుందో. పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. పొద్దున్న చెప్పారు, సాయంత్రానికి భార్య చచ్చిపోయింది. ప్రిపరేషన్కి కూడా టైం లేదు. కనీసం అంటే కొంచెం టైం స్పెండ్ చేద్దాం, లేకపోతే ఏమన్నా మాట్లాడుకుందాం, ఏమన్నా చెప్పుకుందాం, ఏం ఛాన్స్ లేదు. నీ భార్యని తీసుకోబోతున్నా, నువ్వు ఏడవడానికి వీల్లేదు. జనుల ఆహారం భుజించొద్దు, జనులు తీసుకొస్తే ఫుడ్ తినొద్దు, నువ్వు అట్లాగే ఉండు, ఏడవద్దు. గుండె పగిలిపోవటాన్ని ఆపుకున్నటువంటి ప్రవక్త యెహెజ్కేలు. నేను చాలాసార్లు చదివిన ప్రతిసారి అమ్మో మా కష్టాలు ఏముందిలే అనిపిస్తే ఇవాళ చూస్తే టఫెస్ట్ కండిషన్ కదా. ఒక ప్రాఫిట్, అరే నేను నీకోసం నిలబడినాను దేవా, నేనేం అడుగుతున్నా,
కొంచెం మంచి ఫ్యామిలీ ఉంటే చాలు, నేను నా పిల్లలు నా భార్య నా భర్త మేము మంచిగా ఉంటే చాలు ప్రభా, అంతకన్నా ఏం కావాలి, మాకేం కోట్ల ఆస్తులు అక్కర్లా, ఈ చాలు మాకు అంటే అది కూడా ఈను అక్కడ ఇవ్వను అని చెప్పి ఇచ్చారు, ఇక్కడ తీసేస్తాను అని తీసేశారు. చాలాసార్లు మన స్వంత వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు చనిపోతే కూడా కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. యంగ్స్టర్, హీ వాజ్ అన్ యంగ్స్టర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ హీ హ్యాస్ టు బీ ఒబీడియంట్ టు గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్. నీ భార్యని నేను తీసేసుకుంటున్నా, పొద్దున్న చెప్పారు సాయంత్రానికి ఆ అమ్మాయి చనిపోయిందంట. ఎట్లా ఉంటుంది అసలు, అది ఇమాజిన్ చేసుకోలేం. సరిగ్గా లేడీస్ అయితే దుఃఖం కూడా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చిన 19th verse చూడు. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఎట్లాంటిని. ప్రాఫెసీ వచ్చినప్పుడు భార్య చచ్చిపోయింది, ఏడవలేడు, గుండె పగిలిపోయి ఉంటే వెళ్ళి నా జనులకు ప్రవచనం చెప్పు, అప్పుడే ప్రత్యక్షమయ్యారు. ప్రాఫెసీ చెప్పాలి. లోపల తను చంపుకుంటా, తన ఫీలింగ్ని అణుచుకుంటా, గుండె పగిలిపోతుంటే దాన్ని స్క్వీజ్ అయిపోతుంటే అణుచుకుని బాధ తట్టుకుంటా ప్రవచనం చెప్పాలి. దట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. చాలా కష్టంగా ఉంటుంది, గుండె పగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న బర్డెను, ఫ్యామిలీలో ఉన్న కష్టం, ఫ్యామిలీలో ఉన్న వేదన చితగ్గొట్టేస్తుంటే ఆ చితగ్గొట్టను అణుచుకుని పగిలిపోయిన గుండె పక్కన పెట్టేసుకొని మైకు పట్టుకొని చెప్పాలి. ఇలాంటి పరిస్థితి అనేక మంది పాస్టర్స్కి వచ్చింది ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. సేవ చేయడం తప్ప అయ్యో నాకు ఈ పరిస్థితి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోయే సందర్భాలు కలిగినటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. యెహెజ్కేలుకి భార్య చచ్చిపోయింది, ఇంకొకళ్ళకి ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితులు అన్నిట్లో కూడా నలగొట్టుకుంటా అప్పుడు ప్రవచనం వస్తే నోరు మూసుకొని ప్రవచనం చెప్పడమే. ప్రభా ఇప్పుడు ఏడుస్తున్నా ప్రభా, బాధగా ఉంది ప్రభా, కుదరదు చెప్పంతే. ప్రభా నా వల్ల కావట్లేదు, నోరు మూసుకొని చెప్పాలంతే. ఏం అంటానికి వీలవుతుంది, ఏం కాదంటానికి కుదరదు. అదే సేవలో ఉన్న చావు. చాలా కష్టం, చాలా బాధ. కానీ దాన్ని అణుచుకుని, ఆ బాధని మింగుకుని, దుఃఖాన్ని అణుచుకుని ముందుకు నడవటమే సేవ. అందుకే టెస్ట్ చేస్తాడు. ఇంత కండిషన్ పెడితే ఇతను సరిగ్గా నిలబడతాడా లేడా. ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సేవలో ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్నెస్ లేకపోతే 2, 3, 4 ఉంటాయి. అవి దాటే వరకు సేమ్ సీన్స్ మన జీవితంలో రిపీట్ అవుతాయి. ఆ లోపం ఏదైతే ఉంటుందో అది దాటే వరకు మాత్రం ఆ పరిస్థితులు మన జీవితంలో రిపీట్ అవుతాయి. దాన్ని దాటేస్తాం ప్రశాంతం. ఒకవేళ మీకు గనక ఏమన్నా అనుకుంటే, ఎవరన్నా మిమ్మల్ని తిడితే మీకు కష్టం అనిపించింది అనుకోండి, కష్టం అనిపిస్తే ఆ కష్టం వచ్చంగానే ఫస్ట్ చేసే పని ఏంటి? ఏదో మీరు వైల్డ్గా రియాక్ట్ అవుతారు, అరుస్తారు, తిడతారు. అరిసి తిట్టేది రోజు వస్తుంది. మీరు దాటే వరకు సేవలో ఈ చావు తప్పదు. దాని తర్వాత కనుక చూస్తూ ఉంటే నెక్స్ట్ చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథంలో కనుక చూస్తే 4వ అధ్యాయంలో 4-5 వచనాలు చూడండి. బుక్ ఆఫ్ ఎజెకియల్ 4 chapter 4 and 5 verses. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఎన్ని రోజులమ్మా? 390 days. ఏం చేయాలమ్మా? లెఫ్ట్ సైడ్ పడుకో. లెఫ్ట్ సైడ్ పడుకో కాదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకో. 390 రోజులంట లెఫ్ట్ సైడ్ పండుకోవాలంట. 390 రోజుల పాటు ఒకే సైడ్ పండుకుంటే ఆ మనిషికి పిచ్చెక్కిపోద్ది. ఆ రకమైనటువంటి పరిస్థితులు దేవుడు ప్రవక్తలకి అలౌ చేసి అంతటితో కాదు, సరే వీళ్ళందరూ ఎట్లా అనుకుంటే, ఈవెన్ యేసు ప్రభు పుట్టినప్పుడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం, మాథ్యూ 2nd chapter 16th verse.
ఆ జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఎన్ని వందల మంది చంపబడ్డారో తెలుసా? యేసు ప్రభు అరైవల్కి ముందు 100 మంది 2 సంవత్సరాల పిల్లలు చనిపోయారు. అన్ని 100 మంది పేరెంట్స్కి కడుపు కోత. యేసు ప్రభు ఎంట్రీ ఇవ్వాలంటే 100 మంది పిల్లలు చంపబడ్డారు. దేవుడు చాలాసార్లు మనుషుల్ని టఫెస్ట్ కండిషన్స్ నుంచి తీసుకెళ్ళటం అనేది మనం చూస్తూ ఉంటాం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అనుకోగలిగినోడే సేవ చేయగలడు. మాటలు స్టోరీలు వద్దు దేవుడి దగ్గర. ఇక్కడ మీరు అదే ఇంకొకటి చూడండి ఒకసారి. యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్, 1st chapter 8th verse and 2nd chapter 3rd verse. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆయన ఎందుకు బాబు ఆలోచించేది? ఆ దరిద్రుడు అసలే వెంట తిరుగుతాడు. వాణ్ణి కాపాడాల్సిన దేవుడే. నా యోబు సేవలో ఉన్నాడా? హీ వాజ్ నాట్ ఇన్ ద మినిస్ట్రీ. హీ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్. హీ వాజ్ నాట్ ఇన్ ద మినిస్ట్రీ. హీ వాజ్ నాట్ ఎ ప్రీచర్. హీ వాజ్ నాట్ ఎ ప్రాఫిట్. హీ వాజ్ నాట్ ఎ సింగర్. కానీ సేవకుడికి ఉండాల్సినంత గొప్ప క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి 1వ అధ్యాయం 8వ వచనంలో 2వ అధ్యాయం 2 చోట్ల కూడా నా సేవకుడైన యోబు సంగతి చూసావా? ఎందుకు ప్రభా వాడి చేతికి మమ్మల్ని పట్టిస్తున్నావు కదా అన్నాడా? దేవుడు అన్నారు కదా. 1st chapterలో అన్నారు, 2nd chapterలో కూడా సేమ్ మాట. చదువు సార్. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చదువు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అది భూమి మీద అతనోడు లాంటోడు లేడు అంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి కష్టం లేకుండా ఉంటే గొప్పేం కాదు. మనం ఒక అమ్మాయి గురించి అబ్బాయి గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అబ్బాయి చాలా మంచోడు. ఎప్పుడు? టెంప్టేషన్ వచ్చిన తర్వాత కూడా, అట్రాక్షన్ వచ్చిన తర్వాత కూడా, తప్పు చేయడానికి పాసిబిలిటీ దొరికినప్పుడు కూడా చేయకుండా ఉంటే మంచోడు, చేయకుండా ఉంటే మంచిది. లేకపోతే నోరు మూసుకోమనండి. ఏం చెప్పేది స్టోరీలు అవసరంలే. ఈ అబ్బాయికి టెంప్టేషన్ వచ్చింది, అప్పుడు కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడా? అట్టయితే పరిశుద్ధుడే. అప్పుడు కూడా ఈ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇతను చాలా మంచి ఉద్యోగస్తుడు, లేకపోతే చాలా కరెక్ట్గా ఉన్నాడు. ఉద్యోగంలో బోల్డ్ సార్లు తప్పులు చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటే మంచోడు. స్త్రీలుగా ఉన్నప్పుడు మన కుటుంబాల్లో రకరకాల శోధనలు వచ్చినాయి. ఆ శోధనని జయించగలిగితే మనం భక్తి కలిగిన వాళ్ళమే. పౌలు గారు ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4th chapter 8th verse. ఎటుబోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడు వారము కాము. శ్రమ పడుతున్నాం కానీ మేము ఇరికించబడలేదా? హెస్కేల్ ఇరికించబడలా? చదువు. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారం కాము. ఉపాయంతో తప్పించుకోవాలి. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాదు, పడద్రోయబడును నశించు వారము కాదు అని పౌలు గారు ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? ఈ మాటలు మాకే. మమ్మల్ని మేము ఈ మాట చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని సబాష్ ఏం కాదు పడద్రోయబడి ఏం కాదు, నశించిపోవట్లా, ధైర్యంగా ఉండు అని మాకు మేము ధైర్యం చెప్పుకోవాలి. అసలు అందరూ కూడా దీని మీద తెగ ప్రసంగాలు చేస్తారు. కింద ఏం రాసా చదవండి, చదువు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అంటే మీనింగ్ ఏంటి తెలుసు? ఇది చాలా హై ప్రొఫైల్ తెలుగులాగా ఉంది. ఇది దీనికి అర్థం ఏంటంటే యేసు ప్రభు సేవకులమని అనిపించుకోవడానికి రోజు చస్తా బ్రతుకుతున్నాం రా బాబు. దాని మీనింగ్ అదే. యేసు జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచున్నాము. ప్రతిరోజు చస్తా బ్రతుకుతున్నాం. మేమేదో బాగున్నాం అనుకుంటున్నారేమో మా బట్టలను చూసి, లేకపోతే మా స్టైల్ చూసి. కాదు, లోపల రోజు చస్తున్నాం. మీకు మ్యాటర్ తెలియదు. చదువు. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాం. ప్రతిరోజు మరణానికి అప్పగిస్తున్నాం. మెంటల్గా చస్తున్నాం, ఫిజికల్గా కూడా చచ్చే అంత పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం. దాని తర్వాత కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మాలో మరణమే మీలో జీవం.
మేము చస్తా మీకోసం చేసే ప్రార్థనలు ఉన్నాయే, మేము చస్తా మీకోసం ప్రసంగాలు చేస్తున్నామే అవే, మేము చస్తా కూడా మేము ప్రవచనాలు చెప్తున్నామే, మేము చస్తా కూడా మీకోసం మంచి చేయాలని చూస్తున్నామే. మా మరణమే మీ జీవం. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మా మరణమే మీ జీవం. మా మాటలు మీకు కనిపిస్తాయి, మా బాధ మీకు కనిపించదు. మా యొక్క సుఖాలు, మా యొక్క సంతోషము, మా యొక్క పొజిషన్స్ కనిపిస్తాయి, దాని వెనకున్న చావు లాంటి అనుభవం మీకు కనిపించదు. ప్రతిరోజు మా చావు మీ యొక్క జీవం. ప్రతిరోజు కష్టమైపోయి అసలు ఈ వల్ల కాదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు అనుకున్నప్పుడు కూడా అమ్మో చేయిపోతే ఎట్లా, పని చేయకుండా నేను భోజనము చేయలేదు అంటారు పౌలు గారు. పౌలు గారు పని చేయకుండా భోజనం చేయలేదు అంటే ఆయన జీవనం ఏంటి, ఆయన పని ఏంటి? ఆయన ఆ రోజుల్లో డేరాలు కుట్టేవాడు. కానీ సేవలోకి వచ్చాక మా పని ఏంటి? మిమ్మల్ని చూసుకోవటం. కాబట్టి మిమ్మల్ని చూసుకోవాలి అంటే మీకోసం ముందు ప్రార్థన చేయాలి. అది లేకుండా తిండి తినడానికి వీల్లేదనే కాన్సెప్ట్ని మరీ సిక్కైతే తప్ప ఇన్నేళ్ళు మానక విడవక చేస్తానే వచ్చాను. నా మటుకు నేనైతే ఐ నెవర్ మిస్డ్ ఎ సింగిల్ డే అంటిల్ నెస్ ఐఎమ్ వెరీ సిక్. సో దానిలోనే పౌలు గారు చెప్తున్నమాట, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాదు, పడద్రోయబడను నశింపు వారం కాదు, శ్రమ పడుచున్నను ఇరికించబడి వారం కాదు. అవన్నీ మాకు తెలుసు. అవన్నీ మాకు మేము ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఎవరు మీరు మాకు చెప్పరేటు, మీరు మాకు చెప్పరు, మాకు మేము ఏం కాదు ఏం కాదు ఏం కాదు ధైర్యంగా ఉండు, ఏం కాదు మంచి రోజులు వస్తాయిలే, దేవుడు చేస్తారులే అని మాకు మేము ధైర్యం చెప్పుకుంటా, మళ్ళా మీకు ధైర్యం చెప్తా, మిమ్మల్ని ధైర్యపరుస్తా, మీకోసం ప్రతిదినము ప్రార్థన చేస్తా. సో ఇది సేవలో ఉన్న కష్టం. ఈ రోజున ఎవరెవరైతే మినిస్టర్లు ఉన్నారు, ప్రేయర్ వారియర్సే కానీ లేకపోతే క్వైర్ వాళ్ళే కానీ, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా దాని తగ్గట్టుగా ఉండాలి. మనకి యోబు లాంటి కష్టాలు లేవు, యెహెజ్కేలు లాంటి పరిస్థితి లేదు, ఇర్మియా లాంటి పరిస్థితి లేదు, అబ్రహాం గారు లాంటి పరిస్థితి లేదు, హోషియా లాంటి పరిస్థితి లేదు. వద్దు లేదు వద్దు ఇన్ జీసస్ నేమ్. మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే మన యొక్క పిలుపులో మన ఏర్పాట్లో పట్టుకొని నిలబడి, దేవుడు మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారే, నా మీద ఏదో పెట్టుకున్నారు, సంఘ పెద్దల మీద, ప్రేయర్ వారియర్స్ మీద, ఎవరి మీద ఏం పెట్టుకున్నారో ఆ పెట్టుకున్న దాన్ని నిలబెట్టుకోండి చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కాబట్టి అట్టి పరిస్థితి, అట్టి ఏర్పాటు మనందరం కలిగి ఉండడం కోసం తల వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడివి తండ్రి, మా పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. సేవలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు నాయన అనేకమైన విషయాలు మేము మాట్లాడుకున్నాం. ఇదిగో ప్రభా తండ్రి దేవన్న ప్రభు వెతబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేసి మా జీవితంలో నాటండి తండ్రి. జూమ్లో ఉన్నవాళ్ళు నాయన తండ్రి దేవన్న ప్రభా, అదే రీతిగా తండ్రి యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు, టీవీ మినిస్ట్రీలో తండ్రి దేవన్న ప్రభు ఉండి చూస్తున్న వాళ్ళు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. సేవలో ఉన్నటువంటి భయంకరమైన కష్టాన్ని ప్రభా తండ్రి మేము గుర్తెరిగి తండ్రి నాయన సరిచేయబడి ముందుకు సాగుటకు కృప చూపించండి. అలాగే సేవలో ఉన్న మేము ప్రభా మా జీవితంలో కష్టం వచ్చినప్పుడు పడిపోకుండా శ్రమ దినమున కృంగినేళ్ళ నీవు చేతగాని వాడవగదు అని మీ వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు కృంగిపోతాం, ఓడిపోయిన ఫీలింగ్, బాధతో గుండెలు పగిలిపోతే తండ్రి కనీసం గట్టిగా ఏడవలేని పరిస్థితి. మమ్మల్ని ఒక్కసారి మీరు కనికరించండి తండ్రి దేవానన్న ప్రభా. మా సేవ బాధ్యతని ప్రభా మేము నిర్వర్తిస్తుండగా మాకు తోడుగా ఉంచి తండ్రి నాయన తండ్రి దేవన్న ప్రభా, మాకు శాంతి సమాధానము తండ్రి అయా మినిస్ట్రీలో గృహాల్లో అనుగ్రహించండి. వారంలో మొట్టమొదటి రోజు మీకు ఇచ్చాం, చివరి రోజు వరకు మీ కాపుదల భద్రత ఉంచి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.